అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన కోసం మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పుడు కూడా ఉద్యోగులకు, పెన్షనర్లందరికీ సపోర్టివ్‌గా ఉంటాయి. ఇక వివరాలకెళ్తే ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు 9.4% పెరిగే ఛాన్స్. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ప్రస్తుత ధరలను బట్టి చూస్తే 15% జీతాలు పెరిగితేనే మరి ఉద్యోగులు, వేతన జీవులైతే సుఖంగా జీవనం అయితే సాగించగలుగుతారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. కొనుగోలు శక్తి కూడా చాలా తక్కువైంది. ఉద్యోగులకు ప్రస్తావిస్తున్న జీతాలైతే చాలా తక్కువ ఉంటున్నాయి. కంపెనీలకు మాత్రం లక్షల కోట్లల్లో జీతాలు వస్తున్నాయి. ఎక్కువ పని గంటలు చేపిస్తున్నారు. తక్కువ జీతాలు ఇస్తున్నారు. తర్వాత ఇతర రావాల్సినటువంటి సౌకర్యాలు, అలవెన్సులు ఇవన్నీ కూడా అసలు ఉద్యోగులకైతే ఇవ్వడం లేదు. ఇక గవర్నమెంట్ అయితే వేల కోట్లు, లక్షల కోట్లు సబ్సిడీలు ఇవ్వడం కంపెనీలకి. కాబట్టి మరి కంపెనీలకు ఏ విధంగా లక్షల కోట్లలో లాభాలు వస్తున్నాయో ఆ రేషియోలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రైవేటు ఉద్యోగులకు 9.4% జీతాలు పెరిగే ఛాన్స్. వాహన రంగం ఉద్యోగులకు ఎక్కువ హైక్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ మెర్సర్ నిర్వహించిన టోటల్ రెమ్యునరేషన్ సర్వే టీఆర్ఎస్లో ఈ అంశాన్ని అయితే గుర్తించారు. గత 5 ఏళ్లుగా భారత్లో ఉద్యోగుల వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో 8% మేర వేతనాలు పెరిగాయని గుర్తు చేసింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్ కారణంగా వేతనాల పెంపుకు సంబంధించి కంపెనీలు సిద్ధపడుతున్నాయని సర్వే నివేదికలో తేలింది. ఈ సర్వేలో భారత్లోని 1550 పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఇక టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీస్, తయారీ రంగం, వాహన రంగం, ఇంజనీరింగ్ రంగాల కంపెనీలను అయితే సర్వే చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పర్మనెంట్ ఉద్యోగులని తగ్గిస్తూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలకు మొగ్గు చూపుతూ అతి తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకుంటూ ఇక్కడ ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది వేతనాల పెంపులో వాహన రంగం ముందంజలో ఉంటుందని మెర్సర్ సంస్థ అయితే ప్రకటించింది. ఇక వేతనాల పెంపు 8.8% నుంచి 10% దాకా ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇక రెండో స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రంగం ఉంటుందని చెప్పి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 8 నుంచి 9.7% మేర వేతనాలు పెరిగే అవకాశం ఉందని ఇంకా తెలుస్తుంది. ఇక ఈ సర్వే నివేదికలోని కీలక అంశాలు చూస్తే చాలా కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 37% కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని చెప్తున్నాయి. ఇక నైపుణ్యం కలిగిన కార్మికులను భర్తీ చేసుకునేందుకు కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయని ఇక్కడ సర్వేలో తేలింది. ఈ ఏడాది వివిధ రంగాల కంపెనీల నుంచి దాదాపు 11.9% మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2025లో అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ, రసాయన పరిశ్రమల నుంచి 13.6% మంది ఉద్యోగులు, షేర్డ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ల నుంచి 13% మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా రంగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఉన్నందువల్లే ఈ విధంగా ఉద్యోగుల వలసలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ విధంగా వలసలు పెరిగిన కొద్దీ జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో తమ ఉద్యోగులకు పనితీరు ఆధారిత వేతనాల చెల్లింపు పద్ధతిని అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 75% పైగా కంపెనీలు అయితే తెలిపాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ బట్టి జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చేసి ఒక రూమర్ కూడా రావడం జరిగింది. ప్రైవేట్ కంపెనీలు అయితే ఉద్యోగులకి వారి పనితీరుకి రేటింగ్ ఇస్తూ ఆ పనితీరును బట్టి జీతాలు పెంచే విధంగా కూడా ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది. సరే, ఏది ఏమైనా కంపెనీలకు ఆర్జిస్తున్నటువంటి లక్షల కోట్ల లాభాలలో ఆ రేషియో ప్రకారం ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి ఇక ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళ యొక్క పిఎఫ్ సౌకర్యం కూడా దాదాపు 20-30 ఏళ్ళు ప్రైవేటు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పెన్షన్ పొందలేక భవిష్యత్ జీవితం మొత్తం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆందోళనతో గురవుతున్నారు. కాబట్టి కనీస వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కనీస పెన్షన్ కూడా 10,000కు పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రైవేట్ ఉద్యోగుల మీద కూడా తగ్గించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద తమ యొక్క సమస్యలన్నీ పట్ల దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి మరి కృషి చేయాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.